జై తెలంగాణ కేటీ రామారావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు వర్ధన్నపేట కార్యకర్తలను కార్యముఖులను చేయాలని 60 ఏళ్ల నుండి దళితుల హక్కులను ఒక నకిలీ, ఒక దగుల్బాజీ, ఒక దళిత ద్రోహి, ఒక దళిత దొర, ఒక కల్నాయక్, ఇన్ని పేర్లు 10 గంటలున్న రవణాసురుడు ఎట్లాంటోడో కడియం శ్రీహరి గారు ఈరోజు వర్ధన్నపేట దళితుల హక్కులను మొత్తం కూడా కాలరాసి అన్ని ఆయనే అనుభవించి ఈరోజు దళితులకు ద్రోహం చేసిన దుర్మార్గుడు, ఆఖరికి దేవుడు లాంటి కేసీఆర్ ను బ్లాక్మెయిల్ చేసి అనేక పదవులు వచ్చుడొచ్చుడే నా ఎమ్మెల్యే కేసీఆర్ పెడదాం అనుకున్నాడు. ఎప్పుడు 2014 నేనేమో త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సిటికనేలు పట్టుకొని తెలంగాణ మొత్తం తిరుగుతుంటే గుట్టు సప్పుడు కాకుండా సందులోకి వెళ్ళిపోయి కేసీఆర్ గారి సంకల జొర్రి నేను ఎమ్మెల్యే పోటీ చేసి మంత్రి అవుతా అని చెప్పేసి ఆనాడు రాగానే నా ఎమ్మెల్యేకు ఇసరు పెట్టాలని చూసిండు. కానీ కేసీఆర్ గారు ఆశీర్వదించి నాకు ఎమ్మెల్యే ఇవ్వడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి చేసి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగో. ఇట్ ఇస్ ఏ హిస్టరీ. అది కేసీఆర్ గారు ఇచ్చిన వరం. ఆ దాన్ని కూడా ఆశపడి పాచేసి మాటు రాసి కుట్ర చేసి కుతంత్రం చేసి కేసీఆర్ గారు పోయిన తర్వాత సార్ దగ్గర పోతే అన్నాడు, సిలువలు పలువలు చేపించి నీ మీద లేనిపోని చెప్పిన ఒక దుర్మార్గుడు ఉన్నాడు, సారీ నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా అని చెప్పేసి నన్ను కన్సల్ట్ చేసాడు పెద్దలు కేసీఆర్ గారు. ఆ దుర్మార్గుడు సిలువలు పలువలు చేసి చెప్పింది ఎవడంటే ఈ దళిత ద్రోహి, నకిలీ, కులమేందో తెలియదు, ఆయన కులమేందో తెలియదు. ఇట్స్ ఎ ఛాలెంజ్. వాళ్ళ అయ్య పేరు చెప్పమన్నాడు. ఆయనను వాళ్ళ అయ్య పేరు చెప్తే దేనికంటే దానికి సై. ఎందుకోసం అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. అయ్య కొడుకు నేను అంటాడు అంతే. అయ్య కూడా చెప్పడు. అయ్య కొడుకును కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి ఉన్నది. మా అయ్య బిడ్డ కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని బిడ్డ కూడా అదే మాట చెప్తుంది. అయ్యే నకిలీరా కాబట్టి బిడ్డే నకిలీ 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 అన్ని నకిలీ. ఆమె కులంతో పాటు మతాన్ని కూడా అగౌరవపరుస్తా ఉంది. ప్రేమ వివాహాలు జరుగుతాయి, కష్టాలు వస్తాయి, తన్నులు తగులుతాయి, సస్తరు బద్దరు. ఆ ప్రేమ కట్టుబడి అవ్వ కావాలి బువ్వ కావాలని ఉంటున్నది కావ్య ముచ్చట. అటేమో ముస్లిం కావాలి, బిడ్డ పేరేమో దియా, ఒక బిడ్డ పేరు ఇంకో బిడ్డ పేరు మెహందీ, నజీర్, ఆఖరికి తోక కడియం అని పెట్టిళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా దెబ్బ పడితే ఈ కడియం కూడా అడ్డొస్తుందని చెప్పేసి. ఎంత ఘోరం అంటే ప్రతిదీ కూడా మోసం చేసి ఈరోజు దళితుల హక్కుల మొత్తాన్ని కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు మార్కెట్ శాఖ అందరికంటే ముందు అక్కడ అవినీతి, తర్వాత సోషల్ ఫేర్ మంత్రి అక్కడ విదేశాల్లో, మలేషియాలో, సింగపూర్లో, బెంగళూరులో, ఆంధ్రలో ఆస్తులు సంపాదించి కుబేరుడులకు ఎంత ఆస్తులు తెలియనట్టు ఇవాళ అన్ని ఆస్తులు నాయనకు. మళ్ళా కేసీఆర్ దగ్గర పోతాడు, మొక్తాడు, ఎంపీ టికెట్ తీసుకుంటాడు, పెద్ద మూట తీసుకుంటాడు. కేసీఆర్ దగ్గర పెట్టి రిపోర్ట్ గారు తప్పొస్తుంది, ఆర్థికంగా కొంచెం మీరు సాయం చేయాలని చిన్న మూట కోసము కేటీఆర్ అన్న దగ్గర పోతాడు. ఎప్పటికీ సాయం చేసే దయాన్ని ఉండనే ఉన్నాడు, ధర్మాన్ని ఉండనే ఉన్నాడు, పోచంపల్లి ఉండనే ఉన్నాడు. వీళ్ళందరినీ కాకబట్టిండు ముందే. అందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ముందు కాకబట్టి మొత్తము బిడ్డను తీసుకుపోయిండు, అందరికి అప్పచెప్పిండు, మూటలు పట్టుకొచ్చుకున్నాడు. అక్కడి నుంచి తప్పించుకొని కుట్రలో భాగంగా అంతకుముందే ఒప్పందంలో భాగంగా
కేసీఆర్ గారిని నయవంచన చేసి, కేసీఆర్ గారిని మోసం చేసి, నేను అనేక చర్చల్లో అనేవాడిని, కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు, రేపు బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ ఎంపీ టికెట్ తీసుకోబోతా ఉన్నాడు, నాకు చాలా బాధగా ఉంది. అంటే కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసే కెపాసిటీ కడియం శ్రీహరి అంటే ఆయన గండరగండు, మోసగాళ్ళకే మోసగాడు, అవినీతి పరుడు, ఆయన మించిన గజ దొంగ ఇంకెవ్వరు లేరు. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అటు కాంట్రాక్టర్లు కావాలి, ఇటు కేసీఆర్ కావాలి, ఇటు కేటీఆర్ కావాలి. మళ్ళీ ఇప్పుడు నంగరాజులా అంటారు, ఏదైనా సాక్ష్యం చూపించండి పైసలు ఇచ్చినట్టు అంటారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉండేది ఉంటే, నీకు మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు ఎంతమంది దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నావో ఓపెన్గా రేపు ఛాలెంజ్. ఇది చెప్తా నేను ఎట్లా ఇట్లిచ్చిలో ఇప్పుడు చెప్తా. కాబట్టి నువ్వు నంగరాజు మాటలు నమ్మితే నమ్మటానికి లేరు. దయచేసి ఎస్పెషల్లీ నేను ఎంతైతే ధైర్యంగా తాటికొండ రాజయ్య మాదిగా తెలంగాణ మొత్తంలో అత్యధిక మాదిగ సామాజిక వర్గం, తెలంగాణ మొత్తంలో 12% ఉన్న మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఆ మోసానికి పెట్రోల్ పోసినట్టు ఈ రోజు కడియం శ్రీహరి ఒక నకిలీ దళితుడు బైండ్లు అనే పేరుతోటి 600 జనాభా 429 ఓట్లున్నాడు. దాదాపు 10 సంవత్సరాలు తెలుగుదేశంలో, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో అధికారాన్ని అనుభవించి మళ్ళీ ఇప్పుడు నేను అభివృద్ధి కోసం పోతా అంటున్నావు. గాడి పళ్ళు తగిన అప్పుడు అక్కడ ఉన్నప్పుడు, సోషల్ ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేసినావు, మార్కెట్ ఉన్నప్పుడు ఏం చేసినావు, విద్యాశాఖ ఉన్నప్పుడు ఏం చేసావు? సిగ్గుపోతుంది. 2 సార్లు విద్యాశాఖ ఉండి తన పిల్లలను తనే తిన్నట్టు గణపురానికి డిగ్రీ కళాశాల రాలే. కేటీఆర్ గారు పుణ్యమని, దయాకర్ అన్న పుణ్యమని 37.5 కోట్ల రూపాయలతో 100 బెడెడ్ హాస్పిటల్ వస్తే నేను వచ్చినాక శంకుస్థాపన చేస్తున్నది దారుణాపు చేసిండు. స్వయంగా మున్సిపాలిటీ మరి మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారు గణపురాన్ని 23,000 జనాభా ఉంటే అసెంబ్లీలో బిల్లు పెట్టే టైంలో అడ్డం పడ్డాడు. కేటీఆర్ దగ్గర అడ్డం పడ్డాడు. గణపురం ఇవాళ చూడండి 9,000, 12,000, 11,000 ఉన్నా కూడా మున్సిపాలిటీలు అయినాయి. గణపురం 23,000 జనాభా ఉండి ఈరోజు తెలంగాణ మొత్తంలో అత్యధిక పెద్ద గ్రామ పంచాయతీ గణపురం మిగింది. మరి కేసీఆర్ అక్కడ అడ్డుపడ్డాడు. అదేవిధంగా అన్ని దిక్కుల దళిత బంధు అందరికి ఇవ్వాలంటే దళిత బంధుకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న దయాకర్ దగ్గర అడ్డుపడ్డది ఎవరంటే దళిత ద్రోహి కడియం శ్రీహరి. అందుకనే ఇవాళ దళితులందరూ కోపంతో, రేషంతో, కసితోటి ఇంతకుముందు ఓట్లు వేసిళ్ళు. స్థానికేతరుడైన అరు రమేష్ మా ఉప్పుగల్కి సంబంధించిన, మా గణపురానికి సంబంధించిన వాళ్ళైనా మీరు కడుపులో పెట్టుకొని మొన్ననైతే ఆల్మోస్ట్ తెలంగాణలో సెకండ్ హైయెస్ట్ ఓట్లు వేసిళ్ళు. అంతకుముందు కూడా 5వ 6వ స్థానంలో పెద్దగా ఓట్లు వేసిళ్ళు. ఈరోజు మిమ్మల్ని అందరినీ నట్టేసిన ముంచి ఆయన వ్యక్తిగత అవసరాల కోసం మరి మతతత్వ పార్టీకి బీజేపీకి పోయిండు. ఆ కసిమీలో ఉండాల్సిన అవసరం ఉన్నది. పర్వతగిరి ప్రాపర్ అయిన కడియం శ్రీహరి ప్రాపర్ అంటాడు. అయ్యా అబ్బాయి ఎట్లా తెలియదు, అదంతా ముచ్చట. మా దయానికి ఆ విషయాలు ఎక్కువ తెలుస్తాయి. ఎందుకంటే కరెక్ట్గా ప్రత్యక్ష సాక్షి ప్రతిదానికి ఆయన పుట్టుకకు, ఆయన పెరుగుడుకు, ఆయన ఎదుగుదలకు ఆయన ఎన్ని లఫంగి పనులు చేసిండో, ఎన్ని లంగ పనులు చేసిండో కడియం శ్రీహరి ఆ ఊళ్ళో చేసిన అన్ని కూడా పూసగుచ్చినట్టు చెప్పంటే తప్పకుండా మా దయాన దగ్గర మొత్తం చిట్టా ఉండదట, ఒక పుస్తకం ఉండదట, రికార్డెడ్ అట చెప్తాడు అన్న. మరి అలాంటి అన్న ఉన్నాడు. కాబట్టి మీరు ఎస్పెషల్లీ వర్ధన్నపేటకు సంబంధించిన ఓటర్లు, ప్రత్యేకంగా దళితులందరూ, ప్రత్యేకంగా నా బాధిక బిడ్డలు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ దళితులకు, అందులో మాదిగ వాళ్లకు నష్టం చేసింది. మంత్రి పదవులు మాదిగ వాళ్ళకి ఇవ్వలే. ఒకటేమో ప్రసాద్ కుమార్ స్పీకర్, పంబాల మాల, అదేవిధంగా మనకు బట్టి విక్రమార్క మాల దాసరి, అదేవిధంగా మోచి దామోదర్ రాజు నరసింహ. అస్సలు సిసలైన మాదిగ బిడ్డ 12% ఉంటే ఒక్కరికంటే ఒక్కడికి కూడా పదవి అని దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను జెడ్పీటీసీ మాదిగలతో గెలిచిన, నేను ఎమ్మెల్సీ మాదిగలతో గెలిచిన, నేను ఎమ్మెల్యే మాదిగలతో గెలిచిన, ఎంపీ మాదిగలతో గెలిచిన, మళ్ళీ ఎమ్మెల్యే మాదిగలతో గెలిచిన, ముఖ్యమంత్రి కూడా
మాదిగల వల్లైనా మాదిగలకు పెద్ద గుండు సుండబెట్టా అని చెప్పేసి మేము అబద్ధాలు చెప్తేనే మీరు నమ్ముతారు కాబట్టి అని చెప్పేసి మళ్ళీ సిలక పలుకులు పలుకుతున్నాడు. ఈరోజు ఆయన ఎట్లయితే నయవంచన చేసిండో ఈరోజు ఒక శకుని, ఒక నరరూప రాక్షసుడు ఈరోజు కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి అనేక పదవులు అనుభవించి ఆయన 3 చట్టసభల్లో పార్లమెంటుకు, విధానసభకు, శాసనసభకు కూడా కేసీఆర్ గారు ఆశీస్సులతో పంపించడం జరిగింది. ఇంకేం కాలే, అభివృద్ధి చేస్తాడట. సిగ్గుండాలి కదా. 20 ఏళ్ళు దాదాపు 13 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉండి ఎప్పుడు కూడా చట్టసభల్లో ఉండి చేయలేనివి ఈరోజు కాంగ్రెస్ నుంచి ఏమి చేయకపోతావు? నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం, అధికార దాహం కోసం ఆయనకు మంత్రి పదవట, ఆమెకు మరి ఎంపీ అట. ఇద్దరు కూడా ఆయనకు ఈమె బినామీ లెక్కనే, ఈమె లెక్కలేదు. అందరూ ఇవాళ ఎందుకు కేకలేస్తున్నారంటే కడియం అంటే కడియంకి తగిన మిన్నడు రాజన్నని చూస్తున్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం ఉండేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. చూసుకుందాం రా, వస్తావా? ఏదో సుప్రీంకోర్టు గురించి కాదు మాట్లాడేది. నీ ఆత్మకు తెలుసు నువ్వు ఎక్కడ పుట్టావో, మీ అయ్యకు తెలుసు నువ్వెవరివో, మీ అవ్వకు నిజంగా తెలుసు ఎవరివో. నీ అన్నదమ్ములని ఎన్డీఏ పరీక్ష చేస్తే, డిఎన్ఏ పరీక్ష చేస్తే కుల్లం కుల్ల కథం, కుల్లం కుల్ల అన్నదమ్ముల డిఎన్ఏ చేయాలి. నీ డిఎన్ఏ పరీక్ష చేస్తే కుల్లం కుల్ల బయటపడుతుంది. సుమోటగా తీసుకోండి కేసు. సవాల్ చేస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ మాట అంటుందంటే బాధ. 1994 నుండి నేను దండోరా ఉద్యమం నుండి రాజకీయాలను చేస్తే అక్కడ దగ్గుబాటి ఎన్టీ రామారావు నా దగ్గరికి పంపించి నీకు టికెట్ ఇస్తారా, లోకల్ వాయిస్ బాగుందండి, నేను వస్తే ఈయనకు అడ్డుపడుతుందనే ఉద్దేశంతో గణపురంలో 78 నుండి ఎస్సీ రిజర్వేషన్, 78 అంటే దాదాపు 46 సంవత్సరాల నుండి ఏకదాడిగా గణపురం ఎస్సీ నియోజకవర్గం. స్థానిక నినాదం బాగుంది. ఎన్టీ రామారావు మీ సేవలను డాక్టర్గా జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు వచ్చింది సార్, మీకు టీడీపీ నుండి టికెట్ ఇస్తారని చెప్పేసి దగ్గుబాటి ద్వారా ప్రణయ్ భాస్కర్ మధ్యవర్తిగా మరి స్వర్గీయ అన్న ద్వారా ప్రణయ్ భాస్కర్ ద్వారా నాకు మెసేజ్ వస్తే, సారీ నేను ఇప్పుడిప్పుడే డాక్టర్గా నర్సింగ్ హోమ్ పెట్టి సెటిల్ అవుతున్నా, నేను రాజకీయాలకు రాలేను అంటే, రాజన్న నువ్వు రాకపోతే ఆ స్థానికేతరుడు, ఆ దుష్టుడు, దుర్మార్గుడు వస్తాడు, అది కడియం శ్రేణికి టికెట్ పోయేటట్టుందని చెప్పేసి నన్ను హెచ్చరించి కూడా అయింది. అనుకున్నట్టే నేను ఆ మాట అనకూడదు కానీ ఊంచితే, నేను వదిలేస్తే ఇవాళ ఏకమేకైపోయిండు. సో దళితులందరికీ ద్రోహి అయిపోయిండు. దళితులందరూ రేషంతో ఓటేయాలి. ఇంతకుముందు ఓట్లేసినాం, అరూరిని 2 సార్లు భారీ మెజార్టీ చేసినాం. ఇవాళ అంతకుముందు పార్టీ కోసం వేసినాం. ఇప్పుడు దళిత ద్రోహి కడియం శ్రేణి ఓడించడానికి కసితోటి రోషంతో ఇవాళ మీలో జోష్ నింపడానికి కేటీఆర్ అని వచ్చిండు. అన్న ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వర్ధన్నపేటలో ఆయన పోయిండు, ఈయన కూడా పోయిండు, ఇద్దరు కూడా శనిపోయింది, డబుల్ శనిపోయింది. ఇప్పుడు అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా మనం అందరం కూడా నిక్కర్సైన తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ వాదులం, కేసీఆర్ అభిమానులం, కేటీఆర్ అభిమానులం ఉన్నాం. రేపు అన్న వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని మనమందరం కూడా భారీ మెజార్టీతో సుధీర్ కుమార్ కారు గుర్తుకి ఓటేయాలి. కడియం శ్రీ గారికి మాత్రం సవాల్ చేస్తా ఉన్నా, నీకు సిగ్గు శరం ఉందంటే వెంటనే రాజీనామా చేయి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా చెడుగుడు మొత్తం అభివక్త వరంగల్ జిల్లా మొత్తం నా గణపురంలో ఉంటది. గత 4 నెలల నుంచి నేను పడ్డ క్షోభ, బాధ. మొన్ననే మనం అందరం కూడా ఈస్టర్ పండుగ చేసుకున్నాం, అంతకుముందు గుడ్ ఫ్రైడే చేసుకున్నాం. యేసు ప్రభు ఈ లోక పాపముల కోసం మానవ అవతారం ఎత్తి ప్రజలకు శాంతి, సమాధానం, ప్రేమించే తత్వాన్ని నేర్పి ఆఖరికి ఏ యూదుల కోసం వచ్చిండో
ఆ యూదులే సిలువెయ్యాలి బరబ్బా అనే ఒక నరాంతకుడు రాక్షసుడికి విడుదల చేయాలని చెప్పిండు. ఆ రకంగా బరబ్బలాగా కడియం శ్రీహరి గారు బయటపడ్డాడు. అప్పటి వరకు నేను పునరుద్ధానమై ఈరోజు యేసుప్రభు ఏ రకంగానైతే ఈస్టర్ పండుగ రోజు మళ్ళొచ్చిండో కేసీఆర్ గారి ఆశీస్సులతో రాజయ్య రా గణపురం ఏలుకో గణపురం ఇన్ఛార్జిగా ఉండని నన్ను పిలిచిండు. అది ఎమ్మెల్యే పదవి కంటే మంత్రి పదవి కంటే ఎంపీ కంటే నాకు ఎక్కువ. ఎందుకంటే ఎక్కడైతే పోగొట్టుకున్నో నాకు అక్కడే కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చిండు. అది అవకాశము 3 నెలల 6 నెలల సంవత్సరమా 5 ఏళ్ళైనా రాబిడా చూసుకుందాం. అప్పటి వరకు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా కారు గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ రాజన్న. జై తెలంగాణ.